టీమిండియాలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సీనియర్ ప్లేయర్స్ బీసీసీఐ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇప్పటికే టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీనికి కారణం గంభీరేనని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటమే లక్ష్యంగా రోహిత్, విరాట్ కోహ్లీ ముందుకు సాగుతుండగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మాత్రం వారి స్థానాలలో ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. వరల్డ్ కప్ ఆడే విషయంలో రోహిత్, కోహ్లీలకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని అగర్కర్ ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించారు. దీనిపై విరాట్ కోహ్లీ కూడా గట్టి కౌంటర్ ఇస్తూనే తనను తాను నిరూపించుకోవాల్సిన పనే లేదని, ప్రెషర్ చేస్తే అందుకు తాను తల వంచనని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లు గంభీర్, అగర్కర్లను కాదని బీసీసీఐ పెద్దలతో నేరుగా సంప్రదింపులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎంతో కాలం నుంచి టీంలో ఉన్న సీనియర్లు రానున్న రోజుల్లో టీంలో తమ పాత్ర ఏంటన్న అంశంపై గంభీర్తో కాకుండా నేరుగా బీసీసీఐ అధికారులతోనే చర్చలు జరుపుతూ తమ ఫ్యూచర్పై స్పష్టత కోరుతున్నారు. Taste the Daily.